This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKS IAS Academy. సో మనం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించింది రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామని చెప్పేసి 1 month బ్యాకే మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ మనం ఆయుష్మాన్ భారత్తో స్టార్ట్ చేసాం. అయితే కొన్ని కారణాల చేత మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. సో ఈ రోజు నుంచి మన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైనటువంటి పథకాలు మరియు రీసెంట్గా ప్రవేశపెట్టబడినటువంటి పథకాలు కానీ ఆర్థిక ప్యాకేజీలు కానీ ప్రోగ్రాంల గురించి కానీ మనం రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేసుకుందాం. సో ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు యూస్ఫుల్గా ఉండే విధంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ స్కీమ్స్ అనేటువంటివి చెప్పబడతాయి. ఓకే, సో మనకు లేటెస్ట్ స్కీమ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఓల్డ్ స్కీమ్స్ కాకుండా లేటెస్ట్ స్కీమ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ మనకి ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటిది ఒక స్పెషల్ ఎకానమీ ప్యాకేజ్ అనేటువంటిది మనకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 12వ తేదీన ఏదైతే ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రకటించిందో ఆ ప్యాకేజీనే ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పేసి 2020 మే 12వ తేదీన ప్రకటించినటువంటి ఆ ప్యాకేజీనే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి మనం పేర్కొంటున్నాం. కరోనా మహమ్మారి కారణాల చేత, కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అనేక దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థకు మరియు ప్రజల యొక్క కార్మికులు కానీ ప్రజలు కానీ పేదల యొక్క దుర్భరమైనటువంటి జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టడం కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆర్థిక ప్యాకేజీల ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా విత్తపరమైనటువంటి మార్పులు కూడా మనకు మెజర్మెంట్స్ అనేటువంటివి కూడా చేయడం జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే అమెరికా లాంటి అగ్రదేశం అయితే సో భారీ ప్యాకేజీని ప్రకటించింది. 1.3 ట్రిలియన్ ప్యాకేజ్ అనేటువంటిది ఫిజికల్ ప్యాకేజ్ కింద మనకు ప్రకటించింది. మరొక $850 బిలియన్ సంబంధించినటువంటిది వెల్ఫేర్కి సంబంధించిన దాని కింద ప్యాకేజ్ ప్రకటించారు. సో భారతదేశం 2020 మన భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం 2020 మే 12వ తేదీన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పేసి దాదాపు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ కింద దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్యాకేజ్ ఏంటి? దీన్నే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటున్నారు. దీన్నే సెల్ఫ్ రిలియంట్ ఇండియా మిషన్గా పేర్కొంటున్నారు. సెల్ఫ్ రిలియంట్ ఇండియా మిషన్గా పేర్కొంటున్నటువంటి దీన్నే స్వావలంబన భారతదేశం అని చెప్పేసి సో భారతదేశాన్ని మళ్ళీ తిరిగి భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుత్తేజం కలిగించడం కోసము మరియు గాడిలో పెట్టడం కోసము అనేక రంగాలలో మనకు ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. అయితే ఇది యాక్చువల్గా ఇక్కడ వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి కొత్త ట్యాగ్లైన్ పెట్టి సో గతంలో ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఉందో దానికే మనకు ఈ ప్యాకేజ్ అనేటువంటిది రీప్యాకేజ్డ్ వెర్షన్గా ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ తీసుకొచ్చారు అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటిది ఉంది. ఓకేనా, అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి దాని కింద ఏదైతే ఆర్థిక ప్యాకేజ్ ప్రధానంగా భారతదేశంలో అన్నీ కూడా భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యేటట్టుగా భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటికి ప్రపంచ మార్కెట్ను కల్పించాలనేటువంటి లక్ష్యాలు ఇందులో కనబడుతున్నాయి. కాబట్టి ఇది గతంలో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియాకే న్యూ వర్షన్, ఇది మేక్ ఇన్ ఇండియాకే రీప్యాకేజ్డ్ వర్షన్గా ఇది కనబడుతుంది అని చాలామంది ఆర్థిక ప్రముఖులు కూడా మనకు పేర్కొన్నారు. సో ఏదేమైనప్పటికీ మరి కరోనా మహమ్మారి వల్ల భారతదేశంలోని వివిధ రంగాలు అనేటువంటి ప్రభావితమయ్యాయి. తిరిగి వాటికి ఆర్థిక సహకారం అందించడం కోసం మరి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి ప్యాకేజీలలో ఏ అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే ఒకసారి ముందుగా మనం తీసుకుంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలే మనకు కుటీర చిన్న తరహా పరిశ్రమలు. సో కాబట్టి ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు ఆర్థిక సహకారం అందించడం కోసం అనేక రకాల కేటాయింపులు అనేటువంటిది ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద తీసుకోవడం జరిగింది. తర్వాత రెండవది వలస కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమానికి కూడా, వలస కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించి కూడా అనేక రకాల వెల్ఫేర్ కేటాయింపులు అనేటువంటి సంక్షేమ కేటాయింపులు అనేటువంటివి చేయడం జరిగింది. తర్వాత అనేక రంగాలలో ప్రైవేట్ రంగంను ప్రోత్సహించడం, అనేక రంగాలలోకి
ప్రైవేట్ రంగమును ఆహ్వానించడం అనేటువంటి ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తుంది. తర్వాత వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఆర్థిక భరోసాను కల్పించారు. ముఖ్యంగా రక్షణ రంగంలో కూడా ఎఫ్డిఐల యొక్క వాటాను ఎఫ్డిఐల యొక్క పెట్టుబడుల యొక్క శాతం లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచారు. 49%కు మించకూడదు అని చెప్పేసి మనకి ఇంతకుముందు ఉండేది. సో రక్షణ రంగంలో డిఫెన్స్లో కూడా మనకు ఈరోజు ఎఫ్డిఐలు అనేటువంటివి 49% నుంచి 74%కు పెంచుతూ ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఆర్థిక ప్యాకేజీ కింద మన భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీను దశల వారీగా అందులో పార్ట్స్గా విభజించి ప్రకటించినప్పుడు సో అనేక రకాలుగా మీడియా వాళ్ళు కూడా మాట్లాడినటువంటి విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. ఏమిటంటే సో ఇది అంకెల పరమైనటువంటి ఒక గారడిగా కనబడుతుంది, కానీ ఈ ఆర్థిక ప్యాకేజ్ వల్ల ఉనగోరింది ఏమీ లేదు అని చెప్పేసి. అయితే మనకు అలాంటి విషయాలు అనేటువంటివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి ఒక పాలసీ కానీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కానీ సో అది గవర్నమెంట్కు రాజ్యాంగం ప్రకారము మరియు గవర్నమెంట్కు ప్రజలు ఇచ్చినటువంటి అధికారంగా మనం భావించి దాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప దాన్ని అగేనిస్ట్గా మనం మాట్లాడడం అనేటువంటిది కాదు. సో మనం పొలిటీషియన్స్ కాదు, మనం పాలిటిక్స్ అనేటువంటిది మనకు సంబంధం లేదు. సో మనకు కావాల్సినటువంటిది గవర్నెన్స్, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలే మనం డిస్కస్ చేస్తాం. సో అనేక దేశాలు ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడానికి ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించిందో అలానే మన భారత ప్రభుత్వం కూడా 20 లక్షల కోట్ల ఈ ఆర్థిక ప్యాకేజీను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద తీసుకొచ్చారు. దీనిలో మరి ప్రధానంగా ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారు, ఏ రంగాలకు కేటాయింపులు చేశారు, ఏ రకమైనటువంటి మార్పులు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చారు, ఆర్బీఐ మెజర్మెంట్స్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూద్దాం. ఓకే, సో మొత్తం 20 లక్షల కోట్లు అన్నారు, కానీ వాస్తవానికి ఇది 20,97,053 కోట్ల కేటాయింపులుగా మనకు భారత ప్రభుత్వము చెప్పడం జరిగింది. 2020 మే 12వ తేదీన ప్రకటించినటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలలో మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా అంతర్భాగం చేసి ఈ 20 లక్షల కోట్లు అని చెప్పారు. ఓకేనా. సెల్ఫ్ రిలియంట్ ఇండియా మిషన్గా దీన్ని పేర్కొంటున్నాం. సో మొత్తం ఇందులో మనకు తీసుకున్నట్లయితే ఈ ప్యాకేజ్ అనేటువంటిది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా ఏదైతే ఉందో ఇది మొత్తం 20 లక్షల కోట్లు దాటిందండి. సో అది ఏ రకమైనటువంటి ఏ రంగాలకు ఎంత కేటాయింపు చేశారో అని ఇందులో ప్రధానంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 5 అని చెప్పేసి ఇది ప్రస్తుతానికి కేటాయించినటువంటి 11,02,603 కోట్లు అని చెప్పేసి మనకు చెప్తారు. 11,02,650 కోట్లు. 11,02,650 కోట్లు ఈ 5 పార్టులుగా వేరు చేసి ప్రకటించారు. ఇందులో ఏది ఎంతవరకు ఉంది అనేటువంటిది ఒకటి చూద్దాం. సో పార్ట్ 1 అనేటువంటిది ఇది ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం. ఓకేనా. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కు ఆర్థిక సహకారం అందించడం కోసం దాదాపు 5,94,550 కోట్లు కేటాయించడం జరిగింది. సో తర్వాత వలస కార్మికులకు సంబంధించినటువంటి ఆర్థిక సహకారం కోసం 3,10,000 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత పార్ట్ 3 కింద వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పునరుత్తేజం కలిగించడం కోసం 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత పార్ట్ 4 కింద వైబిలిటీ గ్యాప్ అని చెప్పేసి మనకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంటే ఎక్స్పెండిచర్కు ఇన్కమ్కు మధ్య ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ కరోనా మహమ్మారి వల్ల వాటి కోసం వైబిలిటీ గ్యాప్ అని చెప్పేసి వాటిని భర్తీ చేయడం కోసం 8,100 కోట్లు పార్ట్ 4గా కేటాయించారు. తర్వాత ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేటువంటిది ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో సో దానిని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ దాని ద్వారా మరొక 40,000 కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ఏవైతే పని దినాలు కల్పిస్తున్నారో ఏ రకాలుగా పనులు చేయిస్తున్నారో నిధులు కేటాయించారో దీనికి అదనంగా
మరొక 40,000 కోట్లు అనేటువంటిది కేటాయిస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయబోతున్నారు. సో ఇదంతా కలిపి మనకు 11,02,650 కోట్లుగా మనం చెప్పొచ్చు. ఓకేనా? సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. పార్ట్ 1 వచ్చేసి ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం కింద ఈ 5,94,550 కోట్ల ప్యాకేజ్. పార్ట్ 2 కింద వలస కార్మికులను మరియు నిరుపేదలను రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహకారం కింద 3,10,000 కోట్లు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఆర్థిక సహకారం కింద 1,50,000 కోట్ల ప్యాకేజ్. పార్ట్ 4 కింద వైబిలిటీ గ్యాప్ అని చెప్పేసి 8,100 కోట్లు. పార్ట్ 5 కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు అదనంగా 40,000 కోట్ల కేటాయింపు చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. సో దీని ఒక్కొక్కటిని మనం వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం. ఒక్కొక్క దాని కింద పార్ట్ 1 కింద ఏం చేస్తున్నారు, పార్ట్ 2 కింద ఈ 3,10,000 కోట్లు ఏ రకంగా గవర్నమెంట్ ఖర్చు చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీనితో పాటుగా మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటిది కరోనా మహమ్మారి ప్రారంభమైనటువంటి మార్చి మంత్ తర్వాతనే మార్చి చివరి నెలలోనే మనకు దీన్ని ప్రకటించారు. సో 1,70,000 కోట్లు అని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈ 1,70,000 కోట్లకు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనతో పాటుగా ఇతర కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని కలుపుకొని 1,92,800 కోట్లుగా దీన్ని తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందండి? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మొత్తం ఎంత ప్యాకేజ్ కేటాయించారంటే 1,70,000 కోట్లు. ఈ 1,70,000 కోట్లు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరికొన్ని కేటాయింపులను కలుపుకొని 1,92,800 కోట్లుగా మనకు కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పారు. సో తర్వాత ఇక ఆర్బీఐ మెజర్మెంట్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి. సో ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం కొన్ని విత్తపరమైనటువంటి సంస్కరణలు తీసుకున్నారు. సో దీనిలో భాగంగా 8,01,603 కోట్లు కేటాయించడం జరిగింది. సో మొత్తం కలిపితే 20,97,053 కోట్లు ఇది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్. ఇదే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటిది. ఓకేనా? సో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో మొత్తం మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5గా 11 లక్షల కోట్ల వరకు కేటాయించారు. PMGKYల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉన్నటువంటి 1,70,000 కోట్లు మరియు ఇతర కొన్ని ప్రోగ్రామ్స్ కింద ఇచ్చినటువంటి మొత్తం కలిపి 1,92,800 కోట్లను కూడా దీనిలోనే కలిపేశారు. తర్వాత ఆర్బీఐ మెజర్మెంట్స్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిందో విత్త నిర్వహణ కోసం ఆర్బీఐ మెజర్మెంట్స్ కింద ఇచ్చినటువంటి 8 లక్షల కోట్లను కూడా ఈ ప్యాకేజీలోనే భాగంగా కలిపి మొత్తం 20,97,053 కోట్లు మేము ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అనేటువంటిది ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి ఇస్తున్నాము అని చెప్పేసి మన భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక ఆర్థిక భరోసాగా భారతదేశాన్ని స్వావలంబన దిశ వైపు తీసుకెళ్లడం కోసం ఈ ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పారు. ఇందులో ప్రధానంగా మనకు మేక్ ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి లక్ష్యాలు కనబడుతూ ఉంటాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ మరియు రుణ సౌకర్యం కావచ్చు, ఇతర పరిమితులు ఈ విషయంలో కావచ్చు, మరియు ఇతర రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సంస్థలకు సహకారం అందిస్తూ అవి ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే విధంగా దానికి ప్రమోట్ చేయడమే ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ప్రధాన అంశంగా కనబడుతుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రత్యేక ప్యాకేజ్గా ప్రకటించిన తర్వాత కొన్ని చేంజెస్ కూడా మనం గమనించవచ్చు. ఏంటిదా చేంజెస్ అంటే మనకు మార్చిలో ఈ కరోనా మహమ్మారి అనేది మన దేశంలో ప్రారంభమైనప్పుడు మన దగ్గర ఈ పీపీఈ కిట్లు అనేటువంటివి ఎలాంటివి ఉండేవి కాదు. ఓకేనా? సో పీపీఈకి సంబంధించినటువంటి వస్తువులను తయారు చేసేటువంటి యూనిట్స్ అనేటువంటివి ఒక్కటి కూడా లేదు, జీరోగా ఉండేది. కానీ ఈరోజు మనకు మే మంత్ నాటికే మన దేశంలో మార్చిలో ఒక్క జీరో యూనిట్ అనేటువంటిది కూడా ఒక్క యూనిట్ కూడా లేదు, జీరోగా ఉండేది. అలాంటిది మే మంత్ నాటికి ఏకంగా మనకు 1,50,000 యూనిట్ల పీపీఈ కిట్లను తయారు చేసే విధంగా యూనిట్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. తర్వాత ఇక ఐఐటి పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక నిధిని కేటాయించారు. సో అది మనకు 21,000 కోట్లతో కేటాయించడం అనేటువంటి జరిగింది. తర్వాత రిలయన్స్ సంస్థ అనేటువంటిది కూడా మనకు జూలై మంత్లో మనకు 5G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ప్రకటించారు. అంటే స్వదేశీ సంస్థ మనకు 5G సేవలు అనేటువంటిది ఇస్తుంది. మీకు గుర్తుండవచ్చు, నేను గతంలో కరెంట్ ఇష్యూస్లో చెప్పాను, ఇంగ్లాండ్ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వము ఈ చైనాకు సంబంధించినటువంటి 5G నెట్వర్క్ సేవలను నిలిపివేసింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం.
5G నెట్వర్క్ సంబంధించినటువంటి పరికరాలు కూడా హువాయి అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా పూర్తిగా సేల్ చేయకూడదు అని చెప్పేసి దాన్ని నిలిపివేయడం అనేది కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది అని. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ప్రకారంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ కావచ్చు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి నెట్వర్క్ సేవలు కావచ్చు, ఇది దేశం యొక్క భద్రతకు ప్రమాదకరంగా మారాయి. అందుకని మనం గతంలో కొన్ని వెబ్సైట్లను, చైనాకు సంబంధించినటువంటి కొన్ని యాప్లను నిషేధించుకున్నాం. మళ్ళీ రీసెంట్గా ఒక 47 యాప్లను నిషేధించుకోవడం జరిగింది. దానితో పాటుగా ఇంకొక 200కు పైగా మనం యాప్లను నిషేధించుకోవాల్సి ఉంది అని చెప్పేసి మన భారత ప్రభుత్వం చెప్పింది. సో ఇదంతా ఎందుకంటే స్వదేశీకి సంబంధించినటువంటి సంస్థల ద్వారానే మనం ఈ సాంకేతిక పరమైనటువంటి సేవలు పొందాలి, సమాచార సాంకేతిక సేవలు పొందాలి అనేటువంటిది ఇందులో లక్ష్యము. ఎందుకంటే చైనా లాంటి దేశాలకు సంబంధించినటువంటి నెట్వర్క్ సేవలు మనం పొందడం వల్ల మన దేశానికి సంబంధించిన భద్రతాపరమైనటువంటి విషయాలలో నష్టం కలుగుతుంది, మన సమాచారం అనేటువంటిది తస్కరించబడుతుంది. సో కాబట్టి ఇదంతా దృష్టిలో రిలయన్స్ సంస్థ అనేటువంటి 5G నెట్వర్క్ సేవలు తీసుకురాబోతున్నామని జూలై నెలలో ప్రకటించడం. తర్వాత యాపిల్ సంస్థ గురించి మన అందరికీ తెలిసిందే. యాపిల్ సంస్థ కూడా ఫస్ట్ టైం ఇండియాలో ప్రీమియర్ యాపిల్ మొబైల్, ఐఫోన్ మొబైల్ తీసుకురాబోతున్నామని చెప్పేసి జూలైలో ఒక యూనిట్ని ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. ఇక్కడ నుంచే ప్రీమియర్ ఐఫోన్ మొబైల్ అనేటువంటిది తయారు చేయబోతున్నాము అని చెప్పి జూలై మంత్లో ఐఫోన్ సంస్థ, మన యాపిల్ సంస్థ అనేది ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి మార్పులుగా మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఈరోజు మనకు ఫార్మా కంపెనీస్ దృష్ట్యా కూడా చూడండి, మనకు అనేక రకాలుగా వ్యాక్సిన్ విషయంలో కానీ, తర్వాత మనకు డ్రగ్స్ విషయంలో కానీ చాలా మెరుగైనటువంటి ఫలితాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ రకమైనటువంటిది ఈ ఆర్థిక ప్యాకేజ్ కింద ఇంకా సహకారాన్ని అందించినట్లయితే సో స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి వస్తువులను మరియు ఇతర విషయాలలో మనం ముందుండొచ్చు, ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నారు. ఒకవైపు ఇది భరోసా, మరొక వైపు ఇది పునరుత్తేజంగా పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం మరియు కరోనా సంక్షోభాలనే మనం సవాలుగా తీసుకొని ఈ సమయంలో భారతదేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది విస్తరింపజేయడం కోసం ఈ ప్యాకేజ్ కింద ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద ఉన్నటువంటి దాన్ని మనం ఒకే వీడియోలో మొత్తం చెప్పుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని దీన్ని పార్ట్ 3 అంటే మొత్తం 3 పార్ట్స్గా మీకు దీని క్లాస్ అందిస్తాను. ఈరోజు పార్ట్ 1 కింద మనం ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఈ 5,94,550 కోట్లకు సంబంధించిన కేటాయింపులు ఎలా చేశారని చూద్దాం. సో మిగతావన్నీ కూడా మరొక 2 పార్ట్స్గా మనకు 2 వీడియోలు అనేటువంటివి అప్లోడ్ చేయబడుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనకి పార్ట్ 1 ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి పార్ట్ 1 ఏదైతే 5,94,550 కోట్లు ఉందో, సో ఇది ఏ రకంగా ఆర్థిక కేటాయింపులు, ఆర్థిక సహకారాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది చూద్దాం. ఓకే? సో ఇందులో ఫస్ట్ 1 సో 3 లక్షల కోట్ల రూపాయలను ఎంఎస్ఎంఈలకు కొలెటరల్ ఫ్రీ లోన్స్ కింద బ్యాంకులు ఇచ్చే విధంగా బ్యాంకులకి 3 లక్షల కోట్ల నిధిని కేటాయించడం జరిగింది. 3 lakhs crore ఫండ్ అనేటువంటిది కేటాయించారు. ఎందుకు కేటాయించారు? ఇది బ్యాంకులకు కేటాయించారు. ఎందుకు బ్యాంకులకు కేటాయించారు? ప్రస్తుతం మనకు ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి ఈరోజు ఈ కరోనా మహమ్మారి వల్ల అవి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. సో వాటికి రుణ సౌకర్యం అనేటువంటిది కల్పించాలి. అయితే ఈరోజు అవి ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాయి కాబట్టి అవి లోన్లు పొందాలి అంటే ఏదో ఒకటి పూచికత్తు అనేటువంటిది పెట్టాలి. కొలెటరల్ లోన్స్ అంటే ఏంటిదండి? సో ఒక పరిశ్రమ కానీ ఒక వ్యక్తి కానీ బ్యాంకు దగ్గర నుంచి రుణం తీసుకునేటప్పుడు దేన్నో ఒక దాన్ని పూచికత్తుగా పెట్టి రుణం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా పూచికత్తుగా పెట్టి రుణం తీసుకునే స్థాయి ఈరోజు ఎంఎస్ఎంఈలకు లేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకంటే అనేక పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు, వారి స్వంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈరోజు ఆర్థికంగా ఈ పరిశ్రమలు అనేటువంటివి నిలదొక్కునే స్థితిలో లేవు. కొన్ని పరిశ్రమలు మూతపడేటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఆదుకోవాలి, ఆ పరిశ్రమలను మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి, మళ్ళీ అవి ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర వహించే విధంగా వాటిని మార్చాలి. అందుకే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్యాకేజ్ కింద 3 లక్షల కోట్ల ఫండ్ను బ్యాంకులకు కేటాయించడం జరిగింది. అంటే బ్యాంకులు ఏదైతే పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వలేదో ఇప్పుడు పూచికత్తు లేకుండా రుణాలు ఇచ్చేటట్టుగా చేశారు. అంటే కొలెటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఎంఎస్ఎంఈలకు కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేటువంటిది ఇవ్వాలి, అనగా పూచికత్తు లేనటువంటి లోన్స్ అనేటువంటివి ఎంఎస్ఎంఈలకి ఇవ్వాలి. అసలే ఆర్థిక సంక్షోభం,
అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈలు అనేటువంటి ఆర్థికంగా దివాలా తీసే స్థాయిలో ఉన్నప్పుడు వీటికి ఎలాంటి పూచీకత్తు లేకుండా మరి లోన్స్ ఇచ్చినట్లయితే ఇవి తిరిగి పేమెంట్ చేయగలుగుతాయా? ఒకవేళ ఇవి తిరిగి పేమెంట్ చేయకపోతే ఎలా అని అంటే, అందుకని ఏమంటుందంటే మీరు వీటికి లోన్స్ ఇవ్వండి, కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వండి, పూచీకత్తు లేకుండా లోన్స్ ఇవ్వండి. ఆ లోన్స్ అవి తిరిగి మీకు చెల్లించలేకపోతే 100% గవర్నమెంట్ దానికి గ్యారంటీ అని చెప్తుంది. అంటే మీరు ఎంతైతే ఒక పరిశ్రమకు, ఒక చిన్న తరహా పరిశ్రమకు మీరు ఎంతైతే ఇచ్చారో ఆ పరిశ్రమ మీకు తిరిగి చెల్లించకపోతే అంత మొత్తం గవర్నమెంట్ మీకు చెల్లిస్తుంది. 100% గ్యారంటీ, గవర్నమెంట్ గ్యారంటీ అనేటువంటిది ఇస్తుంది. అందుకే ఈ 3 లక్షల కోట్లు అనేటువంటిది ఒక నిధిగా కేటాయించారు. ఏ బ్యాంకులు అయితే కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చాయో ఆ బ్యాంకులకు తిరిగి అవి రాకపోతే ఎంత మొత్తం రాలేదో అంత మొత్తం ఇవ్వచ్చు. ఎంతవరకు అంటే దాదాపు 3 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 100% గ్యారంటీ అనేటువంటి గవర్నమెంట్ గ్యారంటీ అనేటువంటిది ఇస్తుంది. ఓకేనా? ఎందుకంటే మరి బ్యాంకులు నష్టపోతాయి కదా, పూచీకత్తు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా లోన్స్ ఇస్తే అవి రీపేమెంట్ చేయకపోతే అప్పుడు ఈ నిరర్ధక ఆస్తులు అనేటువంటివి పెరిగిపోతాయి. దానివల్ల బ్యాంకులు మళ్ళీ నష్టాల వాటిలో పడతాయి. అందుకే అలాంటి సమస్య బ్యాంకులు ఎదుర్కోకూడదు కాబట్టి బ్యాంకులకు మీరు లోన్స్ ఇవ్వండి, దానికి పూర్తి 100% హామీ మేము అని చెప్పేసి 3 లక్షల కోట్ల ఫండ్ అనేటువంటిది స్పెషల్గా కేటాయించి పెట్టడం జరిగింది. సో దీని లక్ష్యం ఏంటి అంటే ఈ 3 లక్షల నిధులు కేటాయించినటువంటిది మరి ఎంఎస్ఎంఈలకు, ఎన్ని ఎంఎస్ఎంఈలకు ఈ బ్యాంకులో లోన్స్ ఇవ్వాలి ఆత్మనిర్భర్ భారత ప్రత్యేక ప్యాకేజ్ కింద అంటే దాదాపు 45 లక్షల ఎంఎస్ఎంఈలకు లోన్స్ ఇచ్చే విధంగా, కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చే విధంగా ఈ 3 లక్షల కోట్లను ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు ఒకటి. తర్వాత రెండవది మరొక 20,000 crores అనేటువంటిది సబార్డినేట్ డెప్ట్ ప్రమోటర్స్ కింద ఇస్తున్నారు. ఎందుకయ్యా ఈ ప్రమోటర్స్ అంటే ఎంఎస్ఎంఈలలో స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలు అన్నాం. స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలు అంటే ఏమిటి? ఆల్రెడీ ఆర్థికంగా దివాలా తీసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యం కల్పించడం కోసం కొంతమంది పెట్టుబడి పెట్టడానికి ఉంటారు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఆర్థికంగా దివాలా తీసేటువంటి ఎంఎస్ఎంఈలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలలో వాటా అనేటువంటిది కొంతమంది ప్రమోటర్స్ కొనాలి. ఓకేనా? ఉదాహరణకు మనకు బడా సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. సో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారో వారు ఈ దివాలా తీసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలలో వాటాలు పెట్టినట్లయితే, వాళ్ళు వాటాలు కొనుగోలు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రుణాన్ని గవర్నమెంట్ ఇస్తుంది. 20,000 crores వరకు గవర్నమెంట్ అందిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటిదండి? ఉదాహరణకు ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు, ఎవరో ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు. పర్సన్ ఇక్కడ మనం డిస్కస్ చేయొద్దు. ఎవరో ఒక పారిశ్రామికవేత్త, పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా దివాలా తీసేటువంటి స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలలో మీరు వాటా కొనుగోలు చేసినట్లయితే ఒక 500 కోట్లు ఈ ఆర్థికంగా నష్టపోతున్నటువంటి మూతపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఎంఎస్ఎంఈలలో 500 కోట్లు కానీ లేదా ఒక 50 కోట్లు కానీ ఇలా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక పారిశ్రామికవేత్త ఆసక్తిగా ఉంటే ఆ పారిశ్రామికవేత్తకు లోను గవర్నమెంట్ ఇస్తుంది. అర్థమవుతుంది? ఆ పారిశ్రామికవేత్తకు లోన్ అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాంకుల ద్వారా ఈ లోన్ అనేది ఆ పారిశ్రామికవేత్త పొందొచ్చు. ఈ కేటగిరీ కింద సబార్డినేట్ డెప్ట్ ప్రమోటర్స్ అంటారు. అంటే ఆర్థికంగా దివాలా తీసబోయేటువంటి మూసివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి పునరుత్తేజం కల్పించడం కోసం ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో ఆ ప్రమోటర్స్కు లోన్ సౌకర్యం అనేది, రుణ సౌకర్యం అనేది కల్పించడం కోసమే ఈ 20,000 కోట్లను కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇది అది. తర్వాత మరొక 50,000 కోట్లు అనేటువంటిది ఫండ్గా కేటాయించారు. మరొక 50,000 crores అనేటువంటిది ఫండ్గా కేటాయించారు. సో దీన్ని ఈక్విటీ ఇన్ఫ్యూజన్గా ఈ 50,000 crores-ను ఫండ్గా కేటాయించారు. ఫండ్ అంటే ఏంటంటే ఏవైతే మనకు ఎంఎస్ఎంఈలు ఉన్నాయో ఈ ఎంఎస్ఎంఈలకు రుణం కావాలి అంటే అవి బ్యాంకుల వద్దకు కానీ ఇతర ఆర్థిక సంస్థల వద్దకు కానీ వెళ్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ వీటికి ఫండ్ చేయాలి, లోన్స్ ఇవ్వాలి. అయితే వీటికి ఫండింగ్ చేయడం కోసమే ఈ 50,000. అర్థమవుతుందండి?
ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు రుణం కావాలి అన్నప్పుడు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తారు. అయితే వీటికి మళ్ళీ రుణం కావాలి, వీటికి ఫండ్ కావాలి కదా. ఇది ఇవ్వాలి అంటే వీటి దగ్గర ఫండ్ ఉండాలి. కాబట్టి వీటికి ఫండింగ్ చేయడం కోసమే మరొక ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. అదే 50,000 crores యొక్క ఫండ్. ఓకే, దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్గా మనం తీసుకురావడం జరిగింది. ఓకే, 3 లక్షల కోట్లు అనేటువంటిది ఏమో ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ఫ్రీ కొలెటరల్ లోన్స్ అనేటువంటివి ఇచ్చే విధంగా తీసుకున్నాము. తర్వాత 20,000 crores అనేటువంటిది ఏమో ఏదైతే ఆర్థికంగా దివాలా తీసే స్థాయిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు, సో ప్రమోటర్స్గా ఎవరైతే అందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారో సో వారికి రుణ సౌకర్యం కల్పించడం కోసం 20,000 crores కేటాయించాము. ఫండ్ ఆఫ్ ఫండ్ కింద వివిధ ఎంఎస్ఎంఈలకు రుణం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండింగ్ చేయడం కోసము 50,000 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ 4th వన్, నో గ్లోబల్ టెండర్స్ ఫర్ గవర్నమెంట్ టెండరింగ్స్ లేదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఏమిటంటే గవర్నమెంట్ టెండర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వివిధ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి గవర్నమెంట్ టెండర్స్ను ఆహ్వానిస్తుంది, టెండర్స్ వేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో మనకు విదేశీ సంస్థలు కూడా అనేక ప్రాజెక్టులు నిర్మించడంలో వాటా కలిగి ఉన్నాయి. విదేశీ సంస్థలు కూడా అనేక రకాలుగా నిధులు కేటాయించడానికి ముందుకు వస్తాయి. అయితే ఇక్కడ ఒక 200 crores సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 200 crores వరకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలాంటి గ్లోబల్ టెండరింగ్స్ అనేటువంటివి తీసుకోకూడదు. సో భారతదేశంలోని సంస్థలకే, భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలకే లేదా పారిశ్రామికవేత్తలకే ఆ టెండర్స్ వచ్చేలా చూడాలి అనేటువంటిది ఇది ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. అర్థమవుతుందండి? నో గ్లోబల్ టెండర్స్ ఫర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లేదా గవర్నమెంట్ టెండర్స్ అప్ టు 200 crores అన్నారు. అంటే 200 కోట్ల వరకు జరిగేటువంటి ప్రాజెక్టు పనులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టు పనులను గవర్నమెంట్ టెండర్స్ పిలిచేటప్పుడు అందులో గ్లోబల్ టెండర్స్ వారికి, గ్లోబల్ కంపెనీస్కి అవకాశం ఇవ్వకూడదు. భారతదేశంలోని కంపెనీస్కే ఇవ్వాలి. అంటే జస్ట్ లైక్ ఇది మేక్ ఇన్ ఇండియా లాగానే కనబడుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్కి అవకాశం ఇవ్వడం వల్ల అవి ఆర్థికంగా బలోపేతం అవుతాయి, ఆర్థికంగా బలోపేతం అవుతాయి, ఇక్కడ ప్రజలకు కూడా ఉపాధి కల్పించగలుగుతాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ ఏమున్నా మరియు పారిశ్రామికవేత్తలు ఎవరున్నా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేది లక్ష్యం. కాబట్టి స్వావలంబన భారతదేశం అనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ తీసుకొచ్చాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక అంశాన్ని ఇందులో మనకు మెన్షన్ చేశారు. తర్వాత ఇక మరొకటి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సహకారంను భారత ప్రభుత్వం చేస్తుంది. ఏంటిదంటే 15,000 rupees కంటే తక్కువ శాలరీ పొందేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి పిఎఫ్ అనేటువంటిది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రెండు ఉంటుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే తనకు వచ్చే శాలరీలో 12% ఎంప్లాయీ నుంచి కాంట్రిబ్యూట్ అనేటువంటిది అవుతుంది, పిఎఫ్ ఫండ్కి వెళ్తుంది. ఓకేనా, ప్రావిడెంట్ ఫండ్ నిధికి వెళ్తుంది. సో అదేవిధంగా ఎంప్లాయర్ అంటే పరిశ్రమ లేదా వ్యాపార సంస్థ యజమాని. ఎంప్లాయర్కి సంబంధించిన ఎంప్లాయర్ 20% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంప్లాయీ 20% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ 12%, వెరీ సారీ అండి, ఎంప్లాయీ 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయర్ 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం పిఎఫ్ అని చెప్పేసి అంటాము. అంటే 15,000 కంటే తక్కువ శాలరీ పొందుతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజ్డ్ సెక్టార్లో, మళ్ళీ అది కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే 15,000 కంటే తక్కువ శాలరీ పొందుతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు తన పొందే శాలరీలో 12% పిఎఫ్గా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, పిఎఫ్ ఫండ్కి జమ చేయాల్సి ఉంటుంది 12%. అదేవిధంగా ఎంప్లాయర్ అంటే సంస్థ యజమాని లేదా సంస్థ యాజమాన్యం కూడా ఎంతైతే ఎంప్లాయీ శాలరీ నుంచి 12% వెళ్తుందో అంత మొత్తం 12% ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తానికి పిఎఫ్ ఫండ్గా జమ అవుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది పిఎఫ్ ఫండ్ అనేటువంటిది? సో తాను పూర్తిగా రిటైర్మెంట్ అయినప్పుడు కానీ లేదా కంపెనీ
ఒక కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు తన మొత్తం పిఎఫ్ను గత కంపెనీలో పనిచేసినప్పుడు ఎంతైతే పిఎఫ్ ఉందో ఆ పిఎఫ్ను తీసుకోవచ్చు. లేదంటే అతను రిటైర్మెంట్ అయ్యే టైంలో రిటైర్మెంట్ అయిన తర్వాత మొత్తం పిఎఫ్ను తీసుకోవచ్చు. మధ్యలో ఏదైనా ఆర్థికంగా తనకు అవసరాలు ఉన్నప్పుడు తన యొక్క పిఎఫ్లో కొంత మొత్తం రుణం కింద కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి దానిలో 15,000 శాలరీ ఉంది, 15,000 14,000 శాలరీ ఉంది, 13,000 శాలరీ ఉంది, 12,000 శాలరీ ఉంది. అందులో 12% పిఎఫ్ కిందనే పోతే చాలా తక్కువ వస్తుంది కదా. అందుకని వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసము ఏదైతే మీకు 15,000 కంటే తక్కువ శాలరీస్ మీరు పొందుతున్నారో దానిలో మీ 12% పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేటువంటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇక మీకు అది కట్ అవ్వదు, మొత్తం శాలరీ అనేది మీకు వస్తుంది. మరి మీ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది అవుతుందా కాదా అంటే గవర్నమెంట్ బేర్ చేసుకుంటుంది. ఓకేనా. సో 15,000 కంటే తక్కువ శాలరీ ఉన్నటువంటి వారిలో పొందే వారిలో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా 12%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా 12% గవర్నమెంటే భరిస్తుంది. గవర్నమెంటే పిఎఫ్ ఫండ్కు పంపించడం జరుగుతుంది, ప్రావిడెంట్ ఫండ్కు పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే ఇద్దరిని కాపాడడం కోసం. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల వల్ల సో వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వారికి వచ్చే శాలరీ అనేటువంటిది వారికి పూర్తిగా సరిపోదు కాబట్టి సో వారు పొందేటువంటి తక్కువ శాలరీలో మళ్ళీ ఈపీఎఫ్ అని చెప్పేసి కట్టవడం కరెక్ట్ కాదు కాబట్టి అది గవర్నమెంట్ బేర్ చేస్తుంది. మరి పరిశ్రమలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, సంస్థలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అవి కూడా యాడ్ చేయడం అనేది కూడా కష్టమే కాబట్టి ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎప్పటి వరకు? 6 మంత్స్ వరకు. ఎప్పటి వరకు? 6 మంత్స్. ఫస్ట్ 3 మంత్స్ అనుకున్నారు, కానీ తర్వాత మరొక 3 మంత్స్కు పొడిగించారు. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, మొత్తం ఆగస్ట్ వరకు ఈ 6 నెలల వరకు 6 నెలలు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12% మొత్తం 24%, 24% గవర్నమెంటే బేర్ చేస్తుంది. గవర్నమెంటే ప్రావిడెంట్ ఫండ్కు పంపించడం జరుగుతుంది, ప్రావిడెంట్ ఫండ్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో మరి 15,000 కంటే 15,000 కంటే 15,000 కంటే తక్కువ శాలరీ పొందే వాళ్ళకి ఇలా. మరి 15,000 కంటే ఎక్కువ శాలరీ పొందేటువంటి వారి పరిస్థితి ఏంటి? వారికి ఆర్థిక సహకారం ఏమైనా గవర్నమెంట్ ఇస్తుందా లేదంటే ఇస్తుంది. ఎలా అంటే 15,000 కంటే ఎక్కువ శాలరీ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అబోవ్ 15,000 శాలరీ ఎవరైతే పొందుతున్నారో వీరికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 12%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12%. సో మొత్తం 24% ఉంది కదా. అయితే వీరి మొత్తం కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ బేర్ చేయదు. 12%లో 10% ఎంప్లాయీ భరించుకోవాలి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 10% ఎంప్లాయర్ భరించుకోవాలి. ఓకేనా. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 12%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12%. దీనిలో ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్లో 10% వాళ్ళు బేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ సాలరీలో కేవలం 10% కట్ అవుతుంది. ఓకేనా. సంస్థ కూడా 10% పిఎఫ్ ఫండ్కి పంపించాల్సి ఉంటుంది. మరి మిగతా 2%, సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లో 2%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 2% గవర్నమెంటే ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తుంది, గవర్నమెంటే బేర్ చేస్తుంది. మరి దీని కింద ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు కావాలి కదా. సో ఇప్పుడు 15,000 కంటే తక్కువ శాలరీ పొందుతున్నటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ను మొత్తం 24% గవర్నమెంట్ 6 మంత్స్ వరకు బేర్ చేస్తానన్నది కదా. ఇది 2,800 కోట్లు అవుతుందండి. ఇది 2,800 కోట్ల వరకు అవుతుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత 15,000 కంటే ఎక్కువ శాలరీ పొందేటువంటి వారిలో వారి ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 2% గవర్నమెంటే బేర్ చేస్తుంది, పిఎఫ్ ఫండ్కు జమ చేస్తుంది అని చెప్పారు కదా. అదెంత అవుతుందంటే ఒక నెల, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 3 మంత్సేనండి, ఇది 6 మంత్స్ కాదు, 3 మంత్సే ఇస్తుంది. 15,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్నటువంటి వారిలో యొక్క పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో 2% గవర్నమెంట్ బేర్ చేస్తుంది. కేవలం 3 మంత్సే బేర్ చేస్తుంది, కేవలం 3 మంత్స్ మాత్రమే బేర్ చేస్తుంది. సో మిగతా 3 మంత్స్ అనేటువంటిది ఉండదు. ఓకేనా. ఇక్కడ మాత్రం 6 మంత్స్ బేర్ చేస్తుంది, ఇక్కడ 3 మంత్స్ బేర్ చేస్తుంది. ఒక్క మంత్కే 2,750 కోట్లు ఖర్చు అవుతుంది. ఒకసారి ఒక్క మంత్కే 2,250 కోట్లు గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అలా 3 నెలలు బేర్ చేస్తానన్నది కాబట్టి 6,750 కోట్లు గవర్నమెంట్ 3 మంత్స్కు బేర్ చేయబోతుంది. అబోవ్ 15,000 శాలరీ పొందేటువంటి వారి యొక్క పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో 2% ఎంప్లాయీ తరపున, 2% ఎంప్లాయర్ తరపున గవర్నమెంట్ ఒక నెలలో 2,250 కోట్ల చొప్పున 3 నెలలకు గాను 6,750 కోట్లు బేర్ చేయబోతుంది.
అదే 15,000 కంటే తక్కువ శాలరీ పొందేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొత్తం ఈపీఎఫ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మరియు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అయిన 12% 6 మంత్స్కు బేర్ చేస్తుంది. దీనికి అయ్యే మొత్తం ఖర్చు 2,800 కోట్లు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక తర్వాత మరొక ప్యాకేజ్ కింద మనకి ఇచ్చేటువంటిది 30,000 క్రోర్స్ అనేటువంటిది, 30,000 కోట్లు అనేటువంటిది స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద ఇస్తున్నారండి. స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద ఎవరికి ఇస్తున్నారు అంటే చూడండి, ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రజలకు ఏమైనా లోన్స్ కావాలి అన్నప్పుడు, ప్రజలకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, వారికి ఆర్థిక సహకారం కావాలి అన్నప్పుడు వారు నేరుగా బ్యాంకులకే వెళ్లకుండా చిన్న చిన్న సంస్థలకు వెళ్తారు. చిన్న చిన్న ఆర్థిక సంస్థలు, ఆ ఆర్థిక సంస్థలు ఎన్బిఎఫ్సిలు కావచ్చు, అవి హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఓకేనా? సో ప్రజలు వారికి చిన్న చిన్న ఆర్థిక అవసరాల కోసం వారు ఈ కొన్ని ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తారు. బ్యాంకు వంటివి కాకుండా ఇతర ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తారు. వాటిని మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటాం, ఎన్బిఎఫ్సిలు, హౌస్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? సూక్ష్మ రుణాలు ఇచ్చేటువంటి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు ప్రజలు ఆశ్రయిస్తారు. అయితే ప్రజలకు మరి ఈ ఆర్థిక అంటే బ్యాంకేతర సంస్థలైనటువంటి ఆర్థిక సంస్థలు ప్రజలకు మరి చిన్న మొత్తం రుణాలు ఇవ్వడం కోసం డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అంటే వీరు డిబెంచర్స్ కింద కొన్ని వాటాలు అనేటువంటివి ఇతర కంపెనీల ద్వారా కానీ పారిశ్రామికవేత్తల ద్వారా నుండి కానీ సేకరించడం జరుగుతుంది. ఏవైతే ఎన్బిఎఫ్సిలు, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చిన్న మొత్తం రుణాలు ఇవ్వడం కోసం పారిశ్రామికవేత్తల నుంచి కానీ కంపెనీల నుంచి కానీ వాటాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటిని డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అంటారు. సో ఈ డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకంటే కరోనా పరిస్థితులలో సో ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన ఇబ్బందులే కాబట్టి వాళ్ళు ఇలా ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మరియు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వాళ్ళు డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అలా చేయకపోవడం వల్ల మరి పేద ప్రజలకు చిన్న మొత్త రుణాలు అనేటువంటివి అందవు. అందుకనే ఏం చేస్తుంది, సో వీటికి మరి డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ చేయట్లేదు కాబట్టి బ్యాంకులను చేయమని చెప్తుంది. ఓకేనా? గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్బిఎఫ్సిలకు, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లలో డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయడం వల్ల వారికి ఈక్విటీ అనేటువంటిది వస్తుంది. దానివల్ల పేద ప్రజలకు చిన్న మొత్త రుణాలు అందుతాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుండి అందరూ బాగుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, గవర్నమెంట్ కాబట్టి హ్యాపీగా చెప్పేశావు, కానీ గవర్నమెంట్ బ్యాంకులు అయినా అవి నిలదొక్కుకోవాలంటే ఇలా ఈ సమయంలో డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ ఇలా చేసినట్లయితే మరి తిరిగి వీళ్ళు ప్రజలకు రుణాలు ఇచ్చినట్లయితే ప్రజల నుంచి వీళ్ళు రుణాలు మళ్ళీ వసూలు చేయకపోయినా అప్పుడు గవర్నమెంట్ వేధించకూడదు అని గవర్నమెంటే చెప్తుంది. అప్పుడు ప్రజల నుంచి ఇచ్చిన రుణాలు వీళ్ళు వసూలు చేయకపోతే బ్యాంకుల ద్వారా ఏవైతే డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్గా ఏవైతే బ్యాంకులలో చేశాయో అప్పుడు ఇవి తిరిగి బ్యాంకులకు వాటాలు చెల్లించలేవు కదా, అప్పుడు బ్యాంకులు నష్టపోతాయి కదా అంటే సో ఏమీ కాదు. అందుకే ఈ 30,000 crores కేటాయించాం. 100% గవర్నమెంటే గ్యారంటీ. మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎన్బిఎఫ్సిలో, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లలో డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కు మేము భరోసా. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీ వాటా తిరిగి సంస్థల నుండి రాకపోతే, అవి నష్టాల్లో ఉండి తిరిగి మీరు వసూలు చేసుకోలేకపోతే, మీకు వాటాలు రాకపోతే మీరు ఎంతైతే నష్టపోతారో అంత మొత్తం పూర్తిగా గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ గ్యారంటీ, 100% గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్. దీన్నే స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా? ఇది ఒక 30,000 crores మనం తీసుకున్నాం. తర్వాత మరొక 45,000 crores అనేటువంటిది నేరుగా బ్యాంకులు లోన్స్ ఇవ్వమని చెప్తుంది. ఎవరికి? వీరికే, ఎన్బిఎఫ్సిలకు, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కు లోన్స్ ఇవ్వండి. ఇక్కడేమో
మీరు డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఓకేనా, అందులో పెట్టుబడులు పెట్టండి, వాటాలు పొందండి అని చెప్తుంది, ఓకేనా. ఇక్కడ ఏం చెప్తుంది, మీరు లోన్స్ ఇవ్వండి, వీటికి లోన్స్ ఇచ్చేయండి. సో వాళ్ళు ఎంతైతే కోరుతారో అంత లోన్స్ ఇవ్వండి. వాళ్ళు లోన్స్ పొందడం వల్ల ఏమవుతుంది, ఫండ్స్ పొందడం వల్ల ఏమవుతుంది, పేద ప్రజలకు చిన్న మొత్త రుణాలు అందుతాయి, వారి వారి అవసరాలు తీర్చుకుంటారు. చిన్న చిన్న పరిశ్రమలకు ఇది, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది, అవునా కదా. చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో, చిన్న చిన్న పట్టణాలలో ఏదైతే వృత్తి ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారో ఆ వ్యాపారస్తులకు ఈ రుణాలు అనేవి అందుబాటులో ఉంటాయి. చిన్నగా ఇప్పుడు కిల్లీ కొట్టు కానీ, కిరాణా షాప్ కానీ, ఏదైనా ఒక క్లాస్ షోరూమ్ కానీ, క్లాస్ షోరూమ్ అంటే మరి పెద్దది కాదు, ఒక చికెన్ సెంటర్ లాంటివి కానీ, ఏదైనా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్కు ఒక 20,000 కావాలి అన్నప్పుడు వాళ్ళు ప్రతిదానికి బ్యాంక్కి వెళ్ళలేరు, ఎందుకంటే బ్యాంక్ ప్రొసీడింగ్స్ వేరే ఉంటాయి. అందుకే వీళ్ళు ఇలాంటి ఈ సంస్థలను ఆశ్రయిస్తారు. అప్పుడు ఈ సంస్థలను ఆశ్రయించాలంటే సంస్థల దగ్గర ఈక్విటీ ఉండాలి, ప్రజెంట్ టైంలో ఉండదు కదా. అందుకని వీటికి మీరు ఇచ్చేయండి, లోన్స్ ఇవ్వండి, ఎంత అడుగుతా అంత లోన్స్ ఇవ్వండి. అయితే ఆ లోన్స్ తిరిగి వీళ్ళు రీపేమెంట్ చేయకపోతే ఎలా అంటే అందులో 20% గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, 20% గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అంటున్నారు. అంటే మీరు ఒక ఎన్బిఎఫ్సికి కానీ, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఒక మైక్రో ఫైనాన్స్ కానీ ఒక ₹1 కోటి లోన్ ఇచ్చారనుకోండి, లేదా ₹2 కోట్ల లోన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు తిరిగి మొత్తం రీపేమెంట్ చేయకపోతే అందులో 20% గవర్నమెంట్ బేర్ చేసుకుంటుంది అన్నారు. అందుకని దీన్ని పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. ఇది స్పెషల్ లిక్విడిటీ స్కీమ్, 100% గవర్నమెంట్ హామీ, ఓకేనా. ఇది పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా 45,000 crores కేటాయిస్తున్నారు. అంటే ఒక 45,000 కోట్లు ఈ రకమైనటువంటి గ్యారంటీ కింద నిధి కేటాయించారు. బ్యాంకులు మీరు లోన్స్ ఇవ్వండి, మీరు తిరిగి రీపేమెంట్ చేయలేకపోతే అందులో 20% మేము భరించుకుంటాము, దానికోసం నిధి సిద్ధంగా చేశాము అని చెప్పేసి అంటున్నారు, ఓకేనా. సో ఇలాంటివి ఎన్నో కూడా మనకు ఈ స్కీమ్స్గా మనకు అందిస్తూ ఉన్నారు. తర్వాత ఇక కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా. సో కాంట్రాక్ట్స్, ఏం కాంట్రాక్ట్స్, ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అనేక కాంట్రాక్ట్ పనులు చేయడం కోసం పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. అందుకని రిలీఫ్ టు కాంట్రాక్టర్స్ అని చెప్పేసి వారికి కొన్ని వెసులుబాటును కల్పిస్తున్నారు. రిలీఫ్ టు కాంట్రాక్టర్స్, సెంట్రల్ ఏజెన్సీస్, అవి కూడా సెంట్రల్ ఏజెన్సీస్ అయినటువంటి రైల్వే ప్రాజెక్టులు కానీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ కానీ ఈ ప్రాజెక్టులలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయడం కోసం ఎవరైతే కాంట్రాక్ట్స్ పొందారో బడా కాంట్రాక్టర్స్, వారు సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో అందరూ కూడా తిరిగి వారి స్వస్థలాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కాబట్టి ప్రాజెక్టులు అనేటువంటివి నిలిచిపోయాయి. అందుకనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సినటువంటి టైం కంటే మరొక 6 months టైం అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు 2020 మే నాటికి పూర్తి చేయాలి అని కాంట్రాక్ట్ చేసుకొని ఉన్నారు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్తో ఒక కాంట్రాక్ట్ చేసుకొని ఉన్నారు. ఉదాహరణకు రైల్వే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో ఇండియన్ రైల్వేస్ తోటి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు 2020 మే నాటికి పూర్తి చేస్తాను అని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి చేయలేదు కదా, అందుకని వీళ్ళకి 6 months వరకు ఎక్స్టెండ్ చేశారు. అది పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మరొక 6 monthsకు ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది. దీన్నే మనం రిలీఫ్ టు కాంట్రాక్టర్స్ అని చెప్పేసి ఈ సహకారం కింద మనం పేర్కొంటాం. అంటే ఆర్థికంగా సహకారం ఏమి కాకపోయినా ఒక రకమైన ఆర్థిక భరోసానే. అంటే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోతే గవర్నమెంట్ నుండి రావాల్సిన డబ్బులు రావు. గవర్నమెంట్ ప్రాజెక్టులో వీళ్ళు సరిగా వ్యవహరించలేదని తర్వాత వీరికి ఇతర పనులు అనేటువంటివి అందజేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉండదు. గవర్నమెంట్ ప్రాజెక్టు నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్రాజెక్టులు పొందాలంటే వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే వితిన్ టైంలో కంప్లీట్ చేయకపోతే అది నెగిటివ్ ఫీడ్బ్యాక్గా వీళ్ళకు ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేయాలని ఉందో దాన్ని 6 months వరకు గవర్నమెంటే ఎక్స్టెండ్ చేస్తుంది. ఇంకో 6 monthsలో కంప్లీట్ చేయమని చెప్తుంది. ఓకేనా. తర్వాత రియల్ ఎస్టేట్స్ అండి. సో దీన్ని మనం రిలీఫ్ టు రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏం చేస్తారు, అపార్ట్మెంట్స్ను నిర్మిస్తూ ఉంటారు. ఓకేనా. ఇతర మనకు ఈ
హౌసింగ్ కాంప్లెక్స్ అనేటువంటివి నిర్మిస్తూ ఉంటారు. సో ఈ రకంగా అపార్ట్మెంట్స్ కానీ వివిధ హౌసింగ్ కాంప్లెక్స్ కానీ నిర్మించేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరి అనుకున్న టైంలో వారు కంప్లీట్ చేయకపోవడం, తిరిగి వారు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి మన గృహాన్ని మన ఎవరైతే అపార్ట్మెంట్స్లో ప్లాట్స్ కొన్నారో వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా. అందుకని ఇటు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేక తమ యొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ కంప్లీట్ చేయడం పూర్తి చేయలేక అనేక ఇబ్బందులలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి వారికి వెసులుబాటు మరొక 6 months వరకు ఇచ్చారు. ఎప్పటిలోపు అయితే మీరు కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారో దాన్ని 6 months వరకు ఎక్స్టెండ్ చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక శుభ సూచికగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి ప్రజలు ఇబ్బంది పెడతారు. మీరు ప్లాట్ కంప్లీట్ చేసి అపార్ట్మెంట్ నిర్మించి మాకు ఈ డేట్న ఇస్తా అన్నారు, ఇంతవరకు మీరు హ్యాండ్ ఓవర్ చేయలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాము, మీరు కంప్లీషన్ చేయకపోవడమే దీనికి కారణం అని వీరిపై ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, హౌసింగ్ కాంప్లెక్స్ కట్టాలన్నా కార్మికులు ఉండాలి కదా. ప్రస్తుతం కరోనా వల్ల ఏమైపోయింది, స్వస్థలాలకు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అందుకనే ఆ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని వాళ్ళు ఎప్పుడైతే కంప్లీషన్ చేయాలనుకున్నారో, ఎప్పటిలోపు అయితే రిజిస్ట్రేషన్ చేయిస్తా అని హామీ ఇచ్చారో దాన్ని 6 months వరకు ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ప్రజలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వేధించారు. ఎందుకంటే గవర్నమెంటే వారిని ఎక్స్టెండ్ చేయమని చెప్పింది. కాబట్టి ఇంకోటి ఏం చెప్పారంటే, ఇలాంటి పరిస్థితులు ఏదైనా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా ఉన్నప్పుడు అసలు అక్కడ పనులు స్టార్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే వారికి మరొక 3 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నారు. అంటే ఈ 6 months కాకుండా మరో 3 months కూడా దాన్ని కాంట్రాక్ట్ మన పనులు పూర్తి చేయడంలో మరో 3 months అనేటువంటి వాళ్ళకి ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది రిలీఫ్ టు రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించింది. ట్యాక్స్ డిడక్షన్ అంటాం, దీన్ని మనం ట్యాక్స్ డిడక్షన్ ఏమంటాం, టీడీఎస్ అంటాం. ఈ టీడీఎస్ను రిడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వివిధ వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఎంప్లాయీస్లో కానీ, సో ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ వారికి వచ్చేటువంటి ఆదాయంలో కొంత మొత్తం టీడీఎస్ కింద గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంతైతే టీడీఎస్ మీరు గవర్నమెంట్ చెల్లించాలో అందులో 25% రిడ్యూస్ చేయబడుతుంది అని చెప్పేసి ఈ ప్యాకేజ్ కింద చెప్పారు. అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నెలలో ఒక 2 lakhs పొందాల్సి ఉందనుకోండి. అందులో నేను కంపల్సరీ టీడీఎస్ కట్టాల్సిందే, టీడీఎస్ కట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ టీడీఎస్ అనేటువంటిది ఎంతవరకు కట్ అవుతుందట, నేను ఎంతైతే టీడీఎస్ నాకు కట్ కావాలో అందులో 25% రెడ్యూస్ అవుతుంది. ఉదాహరణకు టీడీఎస్ 5% అనుకోండి, టీడీఎస్ 5% కట్ అవ్వాలి, లేదా 10% కట్ అవ్వాలి అనుకోండి. సో నాకు మొత్తం 2 lakhs రావాల్సి ఉంది, అందులో 10% టీడీఎస్ కింద కట్టాలి, అంటే 20,000 టీడీఎస్ కింద కట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజీలో 25% రిడ్యూస్ అవుతుంది. అంటే 10% టీడీఎస్లో కేవలం 7.5% మాత్రమే కట్ అవుతుంది. మిగతా 25% రిడ్యూస్ అవుతుంది. అది గవర్నమెంటే బేర్ చేస్తుంది అని దాని అర్థం. దానికోసం 50,000 crores గవర్నమెంట్ కేటాయించింది. అర్థమవుతుందా అండి. సో వ్యాపారస్తులు కానీ వివిధ ఉద్యోగులు కానీ వాళ్ళు గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి టీడీఎస్లో ఎంతైతే టీడీఎస్ చెల్లించాలో అందులో 25% రిడ్యూస్ చేయబడుతుంది. సో నాకైతే తెలిసి 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఈ 10%లో 25% రిడ్యూస్ అవుతుంది. అంటే కేవలం 7.5% మాత్రమే టీడీఎస్ నాకు ఇప్పుడు కట్ అవుతుంది, మిగతాది గవర్నమెంట్ బేర్ చేసుకుంది. అలా 50,000 crores దీని కింద గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇంకా తర్వాత ఐటీ రిటర్న్స్ టైం కూడా పొడిగించారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఐటీ రిటర్న్స్ అనేటువంటి ఫైల్ జూలై 31 లోపు సబ్మిట్ చేయాల్సి ఉండే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉండే. ఎప్పుడు ఈ సంవత్సరం జూలై 31 లోపు పూర్తి చేయాల్సి ఉండే. కానీ దీన్ని ఏం చేశారు, నవంబర్ 30వ తేదీ నాటికి ఎక్స్టెండ్ చేశారు. నవంబర్ 30వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే విధంగా చేశారు. అంటే జూలైలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉండే జూలై మంత్ ఎండింగ్ కల్లా దీన్ని నవంబర్ మంత్ ఎండింగ్కు ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఒక రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి భరోసాగా చెప్తాం. ఇది ఈ విధంగా మనకు పార్ట్ 1 కింద మొత్తం 5,94,550 కోట్లను గవర్నమెంట్ కేటాయింపులు చేసింది. దాన్ని మరొకసారి ఈ 5,94,550 కోట్లు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అంశాలను వారిగా ఎంత కేటాయింపు ఒకసారి చూద్దాం. ఓకే. సో కొలాటరల్ లోన్స్ కింద ఎంత అండి,
కొలేటరల్ ఫ్రీ లోన్స్ కింద బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలి అని చెప్పేసి ఎంత కేటాయించారు? 3 లక్షల కోట్లు కేటాయించారు. అవునా? 3 లక్షల కోట్లు. తర్వాత సబార్డినేట్ డెబ్ట్ ప్రమోటర్స్గా స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలలో డిబెంచర్ వాటాలు అంటే స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసము సబార్డినేట్ డెబ్ట్ ప్రమోటర్స్ కింద 20,000 crores గవర్నమెంట్ కేటాయించింది. ఎవరైతే ప్రమోటర్స్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి చిన్న తరహా మధ్య సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉంటే వారికి ఈ లోన్ సహకారం కింద 20,000 కోట్లు అనేటువంటిది అందుబాటులోకి గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ వన్ మరొక 50,000 crores ఫండ్గా ఇచ్చారు. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటి? సో చిన్న ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు రుణాలు అనేటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు మరియు చిన్న తరహా మధ్య తరహా సంస్థలకు రుణాలు ఇవ్వడం కోసము వాటికి నిధులను సేకరించడం కోసం గవర్నమెంట్ 50,000 crores ఫండ్ ఏర్పాటు చేసింది. అర్థమవుతుందండి? సో మనకు ఏదైతే చిన్న తరహా మధ్య తరహా సంస్థలు ఉన్నాయో వాటికి రుణాలు అందించడం కోసం కొన్ని ఆర్థిక సంస్థలు ఉంటాయి. ఆర్థిక సంస్థలు రుణాలు అందించాలంటే ఫండ్ ఉండాలి. సో ప్రస్తుత కాలంలో వాళ్ళ దగ్గర ఫండ్ అందుబాటులో ఉండదు కాబట్టి ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పేసి వాటికి ఫండింగ్ చేయడం కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలకు కానీ చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చే విధంగా వాటికి ఫండ్ ఏర్పాటు చేశారు. అది ఒక 50,000 crores వరకు ఆ ఫండ్ ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఇంకేంటిది? ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ మొత్తం 12% గవర్నమెంటే బేర్ చేయాలి. 2,800 కోట్లు. ఎంతవరకు? 6 months వరకు. అంటే 15,000 కంటే తక్కువ శాలరీ పొందేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ తరఫున కూడా ప్రావిడెంట్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంటే 6 months వరకు బేర్ చేస్తుంది. 6 months వరకు గవర్నమెంటే కడుతుంది. వీళ్ళకి ఎలాంటి కటింగ్ అనేటువంటిది ఉండదు. ఎంప్లాయీకి తమ సాలరీలో పిఎఫ్ కటింగ్ అనేది ఉండదు. గవర్నమెంటే ఇక్కడ కట్టేస్తుంది. అది ఎంత అంటే 2,800 కోట్లు. 15,000 శాలరీ కంటే తక్కువ ఉండేది. మరి 15,000 కంటే శాలరీ ఎక్కువ ఉన్న వారికి ఏం చేస్తున్నారు? అబోవ్ 15,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్నటువంటి వారికి ఒక 2% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఒక 2% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్గా సో మొత్తం 3 months వరకు ఈపీఎఫ్ అనేది గవర్నమెంటే ఖర్చు చేస్తుంది. 6,750 కోట్లు. ఓకేనా? సో తర్వాత ఇక ప్రజలకు చిన్న తరహా రుణాలు ఇవ్వడం కోసం ఎన్బిఎఫ్సిలు తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అయితే ఇవి ప్రజలకు రుణాలు ఇవ్వాలి అంటే వీటిలో వాటాలు అనేటువంటివి డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. ప్రస్తుత కాలంలో డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ జరగదు కాబట్టి ఈ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి బ్యాంకులను చేయమంటుంది. దీనికోసం 30,000 రూపీస్ ఫండ్ను గవర్నమెంట్ కేటాయించింది. ఒకవేళ ఈ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో బ్యాంకులు చేస్తే ఇవి తిరిగి రీపేమెంట్ చేయకపోతే 100% గవర్నమెంటే హామీ, 100% గవర్నమెంటే భరిస్తుంది. దాని కింద 30,000 crores అనేటువంటిది కేటాయించారు. తర్వాత ఇక బ్యాంకులను ఈ ఎన్బిఎఫ్సిలకు, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కు, మైక్రో ఫైనాన్స్కు లోన్స్ ఫెసిలిటీస్ కల్పించమని చెప్తున్నారు. ఈ లోన్స్ ఫెసిలిటీస్ కల్పించినప్పుడు తిరిగి వాళ్ళు లోన్ రీపేమెంట్ చేయకపోతే అందులో 20% గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. దీని కింద 45,000 కోట్లను కేటాయించడం జరిగింది. 45,000 కోట్లను కేటాయించడం జరిగింది. సో దీన్నే మనం ఏమన్నాం? పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నాం. దీన్ని స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద చెప్పుకున్నాము. ఇక లాస్ట్ వన్ టీడీఎస్. ఓకేనా? సో టీడీఎస్లో 25% వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే తమ పొందేటువంటి ఆదాయంలో టీడీఎస్ ఎంతైతే కట్ అవుతుందో అందులో 25% గవర్నమెంటే బేర్ చేసుకుంటుంది. అంటే 25% ఇక రెడ్యూస్ అవుతుంది.
టీడీఎస్లో 25% రిడ్యూస్ అవుతుంది, అది గవర్నమెంట్ బేర్ చేస్తుంది. దానికోసం ఎంత అనుకుంటున్నారు? 50,000 crores. సో ఇలా మొత్తం 5,94,550 కోట్లుగా మనకు పార్ట్ వన్ కింద ఫండ్ కేటాయించడం అనేది, నిధులు కేటాయించడం అనేది జరిగింది. ఓకే, ఇది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా 20,97,053 కోట్లలో ఒక పార్ట్ మాత్రమే చెప్పుకున్నాం. అయితే ఇది పెద్ద పార్ట్ అండి. సో పార్ట్ 1 కింద ఎక్కువ రకాలుగా మనకు ఫెసిలిటీస్ కనిపిస్తున్నారు. సో ఇది 5,94,550 కోట్లు ఎంఎస్ఎంఈలను దృష్టిలో పెట్టుకొని ఈ రుణ సౌకర్యాన్ని కల్పించడం కోసం బ్యాంకులకు కానీ ఇతర ఆర్థిక సంస్థలకు ఫండింగ్ కానీ 100% గ్యారంటీ, మరియు కొన్ని 20% గ్యారంటీ, కొన్ని కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా. తర్వాత టీడీఎస్ కట్టింగ్ అనేటువంటిది 25% రిడ్యూస్ అనేది, తర్వాత 15,000 కంటే తక్కువ సాలరీ పొందేటువంటి వారికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయిన పిఎఫ్ను గవర్నమెంటే బేర్ చేయడం. 15,000 కంటే ఎక్కువ ఉంటే సో వారికి వచ్చేటువంటి 12% ఈపీఎఫ్లో 2% గవర్నమెంటే బేర్ చేయడం. ఇదంతా కూడా మనకు ఆర్థిక ప్యాకేజ్ కింద ఇచ్చారు. మొత్తం 5,94,550 కోట్లు. సో మిగతాది దీని కంటిన్యూషన్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ AKS IAS అకాడమీ ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.